శ్రీమన్నారాయణ శ్రీమతి రామానుజాయ నమః. శ్రీ గురుభ్యో నమః. కాశీనగరము ప్రయాగరాజు కాశీ నగరానికి ప్రయాగరాజు 209 అంటే 210 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే ఈ యొక్క కాశీనగరము కానీ ప్రయాగరాజు కానీ ఇందులో ఉంది అని చెప్పంటే ఇక్కడ ఉన్న వటవృక్షం అనేది ఉంది. ఈ వటవృక్షము లేదా అని చెప్పంటే వటవృక్షము మరియు కాశీనగరము మనం ప్రళయం వచ్చినప్పుడు కూడా అది అందులోని ప్రళయం కాకుండా ఉంటుంది, అంతం కాదు. ఈ యొక్క లోకం అంటే ఈ భూప్రపంచం మొత్తము ప్రళయంలో మునిగిపోయినా ఈ యొక్క కాశీనగరమును లేదు తర్వాత కాశీనగరము మరియు ఈ యొక్క వటవృక్షం అనేది మనకు ఆ కాలగర్భంలో కలిసిపోదు. కాబట్టి ఇక్కడ వటవృక్షము ఉన్నది. మనం కుంభమేళలో ఎవరైతే ఉన్నారో మీరు స్నానం ఆచరించి అక్కడ ఇప్పుడు ఉన్న కోట ఉంది, అక్కడ ఉన్న వటవృక్షము అక్కడ ఉంది, మీరు వెళ్ళి చూసి రావచ్చు. అయితే ఈ వటవృక్షాన్ని ధ్వంసం చేయాలని చెప్పని చాలా ఏళ్ళ నుంచి కొన్ని వేల సంవత్సరాల నుంచి ప్రయత్నం జరుగుతూనే ఉన్నది. కానీ ఇందులోని అక్బర్ అనే వ్యక్తి వచ్చాడు. మనం చూసుకున్నట్టయితే వాళ్ళ దాంట్లో వాళ్ళ చరిత్రలో రాసుకున్నట్టు చూసుకున్నట్టయితే వారు వచ్చి మన దేశానికి వచ్చి ఈ యొక్క సనాతన ధర్మాన్ని ఈ ధర్మాన్ని హిందూ ధర్మాన్ని మనం మట్టు పెట్టాలి, దీన్ని ఉంచకూడదు, ఈ యొక్క ధర్మాన్ని మనం నాశనం చేయాలని చెప్పని వారు కంకణం కట్టుకున్నప్పుడు ఈ యొక్క వటవృక్షం ఉంది కదా, ఈ వటవృక్షాన్ని తీసివేయాలని చెప్పని అప్పుడు ఆ అక్బరు ఈ యొక్క వటవృక్షాన్ని తీసివేయడం జరిగింది అని చెప్పంటే దానిని కూకటి వెళ్ళతోటి సహా దాన్ని పెకిలించి తీసివేయడం జరిగింది. కానీ అదే స్థలంలో మళ్ళీ మొలిచినప్పుడు మళ్ళీ ఈయన కాలక్రమేణా ఆయనకు మరణం సంభవించింది, ఆయన వెళ్ళిపోవడం అనేది జరిగింది. తర్వాత అక్బర్ అని చెప్పంటే తర్వాత జహంగీర్ వచ్చారు. జహంగీర్ వచ్చి కూడా ఇక్కడ సనాతన ధర్మాన్ని పోవాలి అని చెప్పని ఆయన కూడా ఏం చేశాడు, ఇలా అయితే ఈ వృక్షము ఇలా పోవడం లేదని చెప్పని చిన్న చిన్న ముక్కలు కడిగేస్తూ అందులోని దాని వేరు మొదలు భాగంలో అందులోని సీసము పోశాడు. సీసము తర్వాత వేడి నూనెను వేడి చేసి సలసలగా ఆగుతున్న వేడి నీటిని తీసి దాని మీద ఆ యొక్క వేర్ల పైన పోయడం జరిగింది. పోసినప్పుడు ఏందని చెప్పంటే ఇది ఒక మాడిపోతుంది, ఇక వేర్లు రావు, ఇది మళ్ళీ ఈ మొలకెత్తదు అని చెప్పని వారి యొక్క భావన. కానీ అది వటవృక్షం కదండి, మళ్ళీ తిరిగి అది మళ్ళీ మొలిచింది. కాబట్టి ఇప్పటికీ ఆ యొక్క ప్రయాగరాజులో వటవృక్షం ఉంది. కాబట్టి మన కుంభమేళలో స్నానమాచరించి ఆ తర్వాత ఇది కూడా అక్కడ చూసి వస్తే చాలా విశేషమైన మీకు పుణ్య ఫలితం కానీ అనుభూతి కానీ మీకు కలుగుతుంది. తర్వాత దీనికి ఇంత విశిష్టత ఏమిటి అని చెప్పంటే ప్రళయం జరిగినప్పుడు మనకు మార్కండేయ స్వామి ఉన్నాడు, మీకు తెలుసు కదండి. మార్కండేయ స్వామి ఆయన చిరంజీవుడు అని చెప్పని పిలుచుకుంటామని చెప్పంటే మరణం లేని వ్యక్తి. అంటే ఒకసారి మరణం సంభవించినప్పుడు సాక్షాత్ యమ ధర్మరాజును ఎదిరించిన మహా గొప్ప వ్యక్తి. అయితే అది ఎవరి వల్ల అయింది అని చెప్పంటే కాశీ విశ్వేశ్వర స్వామి వల్ల అయింది. అది ఆ కథ నేను ఇదివరకే వీడియోలో చెప్పాను. అయితే ఆయన చిరంజీవుడు కాబట్టి ఆయనకి ఏం జరిగింది అని చెప్పంటే ఆయన ప్రళయం వచ్చినప్పుడు ఆయన వటవృక్షం పైన కూర్చొని ఉన్నాడు. ఎటు చూసినా మొత్తం జలమయం అయిపోయింది, ఈ భూప్రపంచం మొత్తం జలమయం అయిపోయింది. కాబట్టి అక్కడ కూర్చొని ఉన్నప్పుడు అప్పుడు స్వామి ఎవరు అని చెప్పంటే శ్రీకృష్ణ పరమాత్మ చిన్న ఆకు ఉన్నది, ఏమిటి అని చెప్పంటే అది మర్రి ఆకు పైన కూర్చొని ఆయన పడుకొని ఆయన యొక్క బొటన వేలును నోట్లో పెట్టుకొని వస్తూ ఉండగా అప్పుడు చూసి ఆయనను చూస్తాడు. చూసినప్పుడు ఆయన శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాస అని చెప్పని శ్వాస తీస్తూ వదులుతూ వస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ శ్వాసకు ఒక్కసారి ఈ యొక్క ఎవరైతే ఉన్నారో ఈ యొక్క మార్కండేయ స్వామి ఆ ముక్కు ద్వారా ఆయన లోపలికి వెళ్ళి అక్కడ బ్రహ్మాండములన్నీ దర్శించాడు. స్వామివారి లోపల ఇంకెన్ని అంటే 14 లోకాలు ఉన్నాయి కదండి, అన్ని బ్రహ్మాండాలను దర్శించి తిరిగి ఆ వృక్షం పైకే వచ్చాడు. కాబట్టి ఆ యొక్క వటవృక్షము కొన్ని లక్షల సంవత్సరాలు యుగాలు మారిన కానీ అక్కడే ఉంది. కాబట్టి మీ ప్రయాగరాజ్లో స్నానం ఆచరించి మీరు అక్కడికి వెళ్ళి చూసిరండి. కాబట్టి దీనివల్ల మీకు పుణ్యఫలితం కలుగుతుంది. శ్రీమాత్రే నమః. స్వస్తి.